యేసుప్రభు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒక అయోగ్యుణ్ణి, ఒక క్వాలిఫికేషన్ లేని వాడిని ఆయన దగ్గరకు తీసుకొని ఆ వ్యక్తి జీవితాన్ని మార్చి ఒక యోగ్యునిగా చేయగలిగినటువంటి శక్తి యేసుప్రభుకు ఉంది. హల్లెలూయా. సైతాన్ చెప్తుంది, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ప్రార్థన చేసి ఏం ప్రయోజనం లేదు, ఇంతకాలం నుంచి చేస్తున్నావు, ఇంకేం తీరుతాయి నీ బాధలు అని సైతాన్ చెప్తుంది. అయితే ప్రభు మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను ఎప్పుడు తోసేయడు. ఆయన కనికరం చూపుటేందుకు సంతోషించు దేవుడు. ఆయన ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం నా పైన రావడానికి లేఖనం చెబుతుంది. నేను అన్యజనుడైనప్పటికీ, నాకు అర్హత లేనప్పటికీ, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం నా పైకి వస్తుందని మనం నమ్మాలి. ఎందుకంటే ఇది మన వల్ల, మన బుద్ధి వల్ల, మన జ్ఞానం వల్ల కలిగింది కాదు, కేవలం ఆయన యొక్క కృప. దేవుని కృప వలన 5,000 వాక్యాలు కంఠాపాఠం చేశాను. అందులో 105 కీర్తనలు కంఠాపాఠం చేశాను.